నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ప్రజెంట్ అయితే మనం వరగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి మనకి 19th. ఇంకా మనకి ఫెస్టివల్ వచ్చేసి అయితే 69 days ఉంది. మన వినాయకుడు 69 ఫీట్స్. అండ్ ఈరోజు అప్డేట్ ఏముంది ఇంకా అతనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రజెంట్ అయితే తీసుకోవచ్చు మనకు మెయిన్ కర్రలు అయితే వచ్చేసినాయి. దానికి సపోర్టింగ్స్ అనేది జాయింటింగ్స్ అనేది చేస్తున్నారు. అండ్ అన్న వాళ్ళు వెల్డింగ్స్ అయితే మనకైతే సపోర్టింగ్ సైడ్కి అది చేస్తున్నారు. అండ్ ఫుల్ వీడియో చూస్తే ఇంకా నేనైతే అక్కడికి ఏమేమి ఉందో ఎక్స్ప్లెయిన్ అయితే నేనైతే చేస్తాను. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అప్డేట్ అయితే ఏముందో ఇంకా తెలుస్తుంది. మరి వీడియో చూసే ముందు అది ఒక లైక్ చేయండి, అందరికీ జస్ట్ గణేష్ అని కామెంట్ చేయండి. అందరికీ జస్ట్ గణేష్ చేసేయాలి. అండ్ ప్రజెంట్ అప్డేట్ మన ఈవినింగ్ అప్డేట్ అయితే ఏముందో ఇంకా చేసినారు. అండ్ మనకి ఇంకా 69 days ఉంది ఫెస్టివల్ అయితే. మన ఈ ఇయర్ 2025లో మన వినాయకుడికి 69 days. అండ్ ప్రజెంట్ అప్డేట్ మీకైతే ఏముందో చెప్తాను. అండ్ నిన్నైతే మనకైతే మన కర్రలు అనేది వచ్చేసినాయి కదా, చూస్తున్నారు కదా. అవి కర్రలు అనేది ఎంతలా ఉన్నదో నిన్నైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ రోజు చూసుకోవచ్చు మన అన్న వాళ్ళు ఏం చేశారంటే దాంట్లోవి సన్నవి వచ్చినాయి, దొడ్డి వచ్చినాయి. అవైతే సపరేట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నారు. అండ్ మనకు మండపం వర్క్ అనేది స్టార్ట్ అయితే చేసారు. అండ్ అది ఎంతవరకు వచ్చిందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దొడ్డు కర్రలు అనేది సపోర్టింగ్ అయితే ఎక్స్టెండ్ చేసుకుంటారు. ఎందుకంటే మండపం అనేది మనకి ఆల్మోస్ట్ 69 feet అంటే దానికంటే ఇంకా ఒక 5 feet మాత్రం హైట్ అనేది పెంచుతారు. దానివల్ల మనకైతే ఎక్స్చేంజ్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి జాయింటింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి అయితే చూసుకోవచ్చు అన్నలు అయితే మనకి జాయింటింగ్ ఎలా చేస్తున్నారో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అండ్ అన్న వాళ్ళు మార్కింగ్ తీసుకొని కటింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే చూడండి అన్ననైతే ఇక్కడైతే కటింగ్ చేస్తుంది కదా, అది వచ్చేసి అయితే మనకి ఎందుకు కటింగ్ చేస్తున్నా అంటే జాయింటింగ్. ఇది వచ్చేసి మీకు జాయింటింగ్ అనిపిస్తుంది కదా, ఈ జాయింట్ అనేది నట్ బోల్ట్ ఎలా వేసుకున్నారు జాయింటింగ్ అది కటింగ్ చేసుకొని జాయింటింగ్ అనేది చేస్తున్నారు. అది ఇప్పుడైతే చూడండి అది మార్కింగ్ పెట్టుకొని మనకు ఒక 1.5 inch 2 inch పెట్టేసి కటింగ్ అయితే మొత్తం చేస్తున్నారు. మొత్తం కటింగ్ చేసిన తర్వాత దాన్ని చెక్కుతున్నారు. ఆ చెక్కేది మీకు అయితే చూపిస్తాను, ఇప్పుడైతే చూడండి. చూస్తున్నారు కదా, మనకైతే కటింగ్ అనేది ఒక 2 inches పెట్టుకొని సైజెస్ ఎగ్జాక్ట్లీ కటింగ్ చేసుకున్నారు. అది కటింగ్ చేసుకొని దాన్ని చెక్కుతారు. మొత్తం కంప్లీట్ అయితే చూడండి, చూస్తే మీకైతే ఎలా చేస్తున్నారు అనేది మీకు అంతైతే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ కర్ర అవుతుందో ఈ కర్రది అట్లానే కటింగ్ చేసుకొని అది అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇది కటింగ్ ఎలా చేస్తున్నారో మీరైతే చూస్తున్నారు కదా, అది చెప్పేది మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడ అన్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు వేస్తున్నారు. అక్కడ వచ్చేసి అయితే అన్న వాళ్ళు అయితే నలుగురు అయితే వేస్తున్నారు. అది చూసుకోవచ్చు. కటింగ్ అయితే చెక్కింగ్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే చెక్కింగ్ కర్ర అనేది అలా చెప్తారు. అది అయితే కటింగ్ చేస్తుంది కదా, కటింగ్ చెప్పేసి మంచిగా సాఫ్ట్ గా ఇలా కటింగ్ అయితే ఇట్లా చెక్ చేసి నీట్ గా చెక్ చేసిన తర్వాత దానికైనా డ్రిల్ మిషన్ తోని మనకి హోల్ వేసి నట్ బోల్ట్ తోని బోల్ట్ అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. అండ్ చూసుకోవచ్చు చాలా వర్క్ అనేది ఉంది. బోల్ట్ మనకి ఎంత సైజ్ కావాలని చెప్పేసి దానికి అంత సైజులో అయితే బోల్డింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ అన్న వాళ్ళు అయితే వస్తున్నారు కదా, ఇది మనకి ఈ నుంచి వెళ్ళి అక్కడ వరకు అయితే ఉన్నది. ఇది మన సైజు వచ్చేసి ఇంత సైజులో వస్తుంది. అది మనకి మండపం ఎంత హైట్ ఉందో అంత హైట్ లో మనకి ఇలాంటి పెట్టుకుంటారు. అది పెట్టేసి అయితే జాయింట్ అనేది హోల్ చేసుకొని పెట్టేస్తూనే ఉన్నారు. చూస్తున్నారు కదా. అండ్ హోల్ వచ్చేసి మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు డ్రిల్ మిషన్ తోని ఈ హోల్స్ ఉన్నాయి కదా, 3 holes పెట్టేసుకుని దాంట్లో నట్ బోల్ట్ అనేది ఫిట్టింగ్ చేస్తారు. అండ్ నట్ బోల్ట్ చూసుకోవచ్చు ఎంత సైజులో ఉందో మనకైతే ఆ సైజ్ అనేది హోల్లో పెట్టేసి నట్ బోల్ట్ అయితే ఫిట్టింగ్ చేస్తారు మనకి. అండ్ మనకు వచ్చేసి అయితే కార్పెంటర్ ఉన్న వాళ్ళు అయితే నిన్న వచ్చిన కాన్సల్ మన మార్నింగ్ నుంచి అయితే చాలా కలర్లు అయితే మొత్తం ఇట్లా చెక్కి సపోర్టింగ్స్ అనేది పెట్టుకుంటున్నారు. అండ్ వచ్చేసి అయితే ఇప్పుడైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ ఒక 4-5 మొత్తం ఆల్మోస్ట్ ఒక
5-6 సెట్స్ అయితే మనకైతే రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాం. అండ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాబట్టి దానికి ఎక్స్చేంజ్ జాయింటింగ్స్ అనేది ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడైతే చూస్తున్నారు కదా, ఆ నట్ బోల్ట్ అనేది ఒక చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్చేంజ్ కావాలి కాబట్టి మనకి ఇక్కడైతే అన్ని చెక్ అయితే పెట్టేసుకున్నాం. ఎందుకంటే అయిపోయిన తర్వాత జాయింటింగ్స్ మనకి హైట్ పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కటి జాయింటింగ్ అనేది లేపిన తర్వాత పెట్టేసుకుంటారు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇక్కడనైతే అన్న వాళ్ళు ఇంతమందికి కటింగ్ అయితే చేసుకున్నారు. ఆ కటింగ్ చేసుకున్న దాన్ని చెక్ అయితే ఇలా చెప్తున్నారు చూడాలి మీరు. ఈ టైప్ లో చెక్ చేసి అయితే మనకైతే పెట్టేసుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ ఇంకా చూసుకోవచ్చు, మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే ఎంత ఫాస్ట్ చేస్తున్నారు వర్క్ అనేది. ఎందుకంటే కర్రల కోసం అయితే మనకు వెయిటింగ్ చేసింది కదా, కర్రలు రాగానే మనకైతే ఆల్మోస్ట్ అయితే సెట్టింగ్స్ అయితే చేసేసుకున్నారు. ఎంత ఫాస్ట్ అంటే మనకి రెడీ అయిపోయినా మండపం వర్క్ అనేది స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది. మనమైతే ప్రజెంట్ ఇంకా మన వెళ్ళిన వాళ్ళు ఏం వర్క్ చేస్తారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఇక్కడనైతే మనకి 2 feet అనేది మన ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది చెప్పిన కదా. ఎక్స్చేంజ్ మనకైతే ఓన్లీ పైన టాప్ లో ఉండేది, టాప్ అయిపోయిన తర్వాత కింద సపోర్టింగ్స్ కి లైన్స్ గా ఇట్లా పెట్టేసుకున్నారు చూడండి, సపోర్టింగ్ రాడ్స్. అండ్ సపోర్టింగ్ నేను కింద అనేది బేస్ ఉండాలి కాబట్టి దానికి సపోర్టింగ్స్ అనేది పెట్టేసుకున్నారు. అన్న అయితే ఇప్పుడు వెల్డింగ్స్ అయిపోయిన తర్వాత ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే ఫుల్ వెల్డింగ్ చేసుకుంటున్నారు మొత్తం. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ చాలా వరకు అయితే ఇది ఎక్స్చేంజ్ కాబట్టి మనకి వచ్చేసి అయితే 22 feet ఉంటుంది. మనకి ఇంతమందికి వచ్చేసి 18 feet, 22 feet అయితే వచ్చేసింది. అండ్ దీనికి మనకు మెయిన్ పోల్ అనేది మనకి చిన్న ఫిట్టింగ్ అయింది కదా, ఆ ఫిట్టింగ్ అయిపోయింది. అండ్ పైన ఉంది కదా ఆ బేస్ అండ్ కింద ఇది ఫుల్ సపోర్టింగ్స్ అయితే దానికైతే ఇచ్చేసారు మొత్తం. ఎందుకంటే ఫుల్ సపోర్టింగ్ ఉండాలి. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అనేది ఫుల్ సపోర్టింగ్ అయితే ఇచ్చారు. ఇదే కాబట్టి మనకి క్రేన్తో లేపే రాడ్, మెయిన్ రాడ్ కాబట్టి దానికైతే ఫుల్ వెల్డింగ్ అయితే అయిపోయింది. సపోర్టింగ్ ఫుల్ అయితే ఇచ్చేసారు మొత్తం మనకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో అన్నవి ఇక్కడైతే మనకి సేమ్ వర్క్ అనేది ఫుల్ వెల్డింగ్ అయితే చేస్తున్నాం. దేనికంటే ఇది వచ్చేసి చూసుకోవచ్చు, మన మెయిన్ రాడ్ ఉంది కదా దానికైతే సపోర్టింగ్ ఉన్నది, ఆ సపోర్టింగ్ దానికైతే వెల్డింగ్ చేస్తుంది ఫుల్ వెల్డింగ్ చూస్తున్నారు కదా. అండ్ 2 feet ఎక్స్చేంజ్ అటు సైడ్ ఇటు సైడ్ 2 feet అయితే ఎక్స్చేంజ్ అయితే మనకైతే జరిగింది. దానివల్ల దానికి మొత్తం సెటప్ అనేది చేసుకొని వెల్డింగ్ అయితే వేసుకున్నారు. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు మెయిన్ పోల్ ఉంది కదా, ఆ మెయిన్ పోల్ దానికి వెల్డింగ్స్ అవి సపోర్ట్ రాడ్స్ వచ్చినాయి కదా, దానికైతే ఫుల్ వెల్డింగ్ అయితే వేస్తున్నారు అన్న. అండ్ ఫుల్ వెల్డింగ్ వచ్చేసిన తర్వాత మనకి ఇంకా కంప్లీట్ గా అయిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ లో మీరు ఇంకా చూసుకోవచ్చు వర్క్ అనేది ఏం జరిగిందో. నిన్న క్రాస్ బిట్స్ అయితే అయిపోయినాయని చెప్పినాయి కదా, అవి అయిపోయిన తర్వాత మన క్రాస్ వచ్చింది చూస్తారు అది ఇక్కడ ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ క్రాస్ అయితే అదైతే మొత్తం ఎన్ని రాడ్స్ అంటే మొత్తం 4 రాడ్స్ పైనకెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటి ఇక్కడికి వచ్చేసి అండ్ కింద వచ్చేసారు క్రాస్, కింద పైన మొత్తం అయితే మనకైతే 4 అయితే క్రాస్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు. అండ్ సపోర్టింగ్ అది ఎందుకంటే క్రాస్ బిట్ కదా, మధ్యలో గ్యాప్ అనేది ఈ ఉన్నాయి కదా, ఈ బిట్కి అయితే సపోర్టింగ్స్ అవి మొత్తం సపోర్టింగ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ అన్న వాళ్ళు మనం బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ దానికి ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ ఎక్స్చేంజ్ ఇక్కడే అయితే మనకైతే ఫస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ లో మనకి అది వైర్ అయితే కనిపిస్తుంది కదా, 2 వైర్లు అయితే పెట్టుకున్నారు. అది మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, మెజర్మెంట్ అయితే మనకి ఎగ్జాక్ట్లీ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇట్లా ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ లైన్ మొత్తం స్ట్రైట్ గా పెట్టి ఆ వెల్డింగ్ అనేది ఒక్కొక్కటి ఈ తాడు ఉంది కదా, తాడుతో తీసుకుని వెల్డింగ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ గా పెట్టేసారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్టెండ్ ఏంటంటే దానికి సపోర్ట్ ఉండాలి కదా, మనకి ఆ సపోర్టింగ్ కోసం అనేది కిందికి వెళ్ళి రాడ్ మనకైతే పెడుతున్నారు చూడండి. ఇక్కడైతే అది చేస్తున్నారు చూడవచ్చు మీరు. అది నుంచి కిందికి వెళ్ళి ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్లీ కొన, ఈ కొన నుంచి ఎగ్జాక్ట్లీ అదే సైజులో మొత్తం మనకి పైన వరకు వచ్చేస్తుంది కంప్లీట్గా అయితే అలానే ఇటు ఎలా వచ్చిందో బ్యాక్గ్రౌండ్ సెటప్ అండ్ లెఫ్ట్ సైడ్ అవి అలానే వచ్చేస్తుంది మనకి సెటప్ అయితే చూస్తున్నారు కదా. అండ్ మొత్తం కంప్లీట్ గా అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకొచ్చి అయితే చూసుకోవచ్చు, మనకు నిన్న మేస్త్రి వర్క్ అనేది నిన్న చేస్తారు కదా, అది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ వచ్చేసి అయితే ఇంతమందికి మనకి
జై గణేష్ అని చెప్పేసి ఉండే అది అయితే చేస్తారు, నేమ్ అయితే రాస్తారు. ఎందుకంటే మన పెయింటర్ అన్న వాళ్ళు వచ్చిన తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ బిల్డింగ్ అయితే మొత్తం కంప్లీట్గా అయితే మనకి పెయింటింగ్ వేస్తారు కదా, అప్పుడైతే నేమ్ అనేది మళ్ళీ రాస్తారు. అది అయితే వచ్చేస్తుంది మనకి అప్డేట్ అయితే. అది రాగానే ఎప్పుడు వస్తుందో అదైతే మీకైతే కంప్లీట్ అయితే చూస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ అయితే. మనకి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకైతే వస్తూనే ఉంటాను. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన వినాయకుని అయితే వస్తూనే ఉంటుంది కంపల్సరీ అయితే, మీరైతే చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇంకా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతూనే ఉంది మనకి, చూస్తున్నారు కదా. ఇక్కడ కాకుండా అన్న ఇదైతే చెక్ చేసి ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ 2 కర్రలు అనేది చెక్ చేసుకోవాలి, దానికైతే సపోర్టింగ్స్ అయితే మనకైతే చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి తీసుకోవచ్చు డ్రిల్లింగ్, మన కర్రకు అనేది డ్రిల్లింగ్ జాయింటింగ్ చేసుకునేది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా అన్ననైతే మనకి డ్రిల్ వేస్తుంది చూడండి. 2 కర్రలు జాయింటింగ్ చేస్తున్నారు. అక్కడ ఒక అన్న కూర్చొని కర్ర పట్టుకుని, అండ్ ఇక్కడ దానికి ఏంటంటే డ్రిల్తో హోల్ వేసి ఆ నట్ బోల్ట్ అనేది కూర్చోబెట్టేస్తారు. అలా మొత్తం 3 హోల్స్ అనేది మనకి చేసుకొని పెట్టేస్తారు. ఆ హోల్స్ అనేది బిట్వి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే డ్రిల్ అయితే చూసుకున్నాం కదా, డ్రిల్ మిషన్ తో హోల్ ఎంత సైజు కావాలో అంత సైజు మనకైతే పెట్టేస్తున్నారు. అది ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కర్రకు అనేది నేమ్స్ అయితే రాసి పెట్టుకుంటారు, ఏ కర్రకి ఆ కర్రకు అని చెప్పేసి హోల్స్ అనేది నేమ్ అయితే రాసి పెట్టుకుంటున్నారు చూసుకోవచ్చు. ఇక్కడ మనము ఇది వచ్చేసి సి, చూస్తున్నా కదా దీని నెంబర్. ఇప్పుడు ఈ కర్ర నెంబర్ వచ్చేసి అయితే మనకైతే C3 ఇది. అలాగనే ప్రతి ఒక్క కర్రకు అనేది మనకైతే పెట్టేసుకుంటారు చూసుకోవచ్చు మీరు. నేమ్ అనేది ఎందుకు రాసుకుంటారు అంటే జాయింటింగ్ మనకి ఏంటంటే ఫస్ట్ ఈ పోల్ అనేది నిలబెడతారు కదా, మెయిన్ పోల్ ఇది అయిపోయిన తర్వాత పైనకి వెళ్ళే కొద్ది మనకి హైట్ కావాలి కదా, కాబట్టి హైట్ కోసం ఎంత హైట్ వస్తుంది అంటే దానికోసం మనకైతే ఎగ్జాక్ట్లీ రావాలి. ఇప్పుడు 2 జాయింటింగ్ అనేది చేసుకొని మనకి పెట్టుకున్నారు కదా, ఆ సైజ్ లో మనకైతే నేమ్స్ అయితే మనకైతే పెట్టేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి అయితే చూసుకోవచ్చు నేమ్ C3, అక్కడ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా C2 చూస్తున్నారు C2. మనకి ఇలా నెంబర్లు అయితే మనకైతే రాసి పెట్టుకుంటారు. ప్రతి ఒక్క కర్రకు అనేది నేమ్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి చూసుకోవచ్చు. మెయిన్ సపోర్టింగ్ ఇది ఉన్నాయి కదా, ఫస్ట్ ఇవైతే కొట్టేసుకున్నారు. మెయిన్ జాయింటింగ్ అయిపోయింది. ఇది జాయింటింగ్ అయిపోయిన దానికి మనకైతే పెట్టేసారు. అండ్ ఇంకా అప్డేట్ అయితే మీకైతే ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటే మీకైతే ప్రతి ఒక్కటి అయితే కంపల్సరీ అయితే వస్తూనే ఉంటుంది. నేనైతే చూస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందైతే వస్తాను. అండ్ మనకైతే ఇంతకుముందుకు అయితే మన బిల్డింగ్ అన్న వాళ్ళు ఆ రాడ్ అనేది వెళ్ళి పెట్టారు కదా, దానికైతే బిల్డింగ్ చేస్తూనే ఉంది చూడండి. చాలా ఫాస్ట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ డిజైన్ చూసుకోవచ్చు, ఈ రాడ్ వెళ్ళి పెట్టారు కదా, ఈ రాడ్ అనేది దానికైతే బిల్డింగ్ అయితే చేసేస్తూనే ఉన్నారు. వర్క్ అనేది ఆగట్లేదు, చాలా ఫాస్ట్ అయితే జరుగుతూనే ఉంది. మనకి ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ జరుగుతూనే ఉంది. చూస్తున్నా కదా లాస్ట్ వరకు అయితే అండ్ లాస్ట్ వరకు అయితే ప్రతి ఒక్క వీడియో అనేది కంపల్సరీ అయితే చూస్తేనే మీకు అయితే అప్డేట్ అనేది తెలుస్తుంది. వాళ్ళందరికీ అయితే మరిన్ని వీడియోస్ ముందుకైతే వస్తారు. ఈవినింగ్ అప్డేట్తో అయితే కలుద్దాం.